ఏమంటే ఇంత వాదన అయ్యాక కూడా ఈ అనసూయ మారలేదు, పోస్టులు పెడుతుంది. ఎవరిష్టం వాళ్ళదే అని చెప్పేసి ఇండియాలో ఉన్నప్పుడు ఎవరిష్టం వాళ్ళది అవదండి. దారంతా ఇది నడుచుకుంటే వెళ్ళమని కారులో వెళ్ళి కారులో వచ్చేది, దారంతా నడుచుకుంటే వెళ్తే నలుగురు ఏమంటున్నారు అన్నది తెలుస్తుంది. అంతేగాని దీనికి అసలు సిగ్గు జ్ఞానం ఏముందో మళ్ళీ పోస్టులు పెడుతుంది, మళ్ళీ ఏదో పెద్ద పత్తిలాగా పోస్టులు పెడుతుంది అనకూడదు. కానీ దీన్ని ఇది అసలు ఆడదైనా అనిపిస్తుంది నాకు. నన్ను తీసుకొని జైల్లో పడేసినా పర్వాలేదు, ఇలాంటి ఆడలు ఉండకూడదండి, బ్యాన్ చేసేయండి సినిమాల్లో కట్టను. ఇలాంటి దాన్ని తలుసుకుంటే నాకు చాలా చిరాకు వచ్చేస్తుందండి. రోజు శివాజీది ఒక అన్నాడు, సైడ్ అయిపోయింది తంది కింద రోజు ఏంటండి. ఏదైనా బయట కష్టాలు సుఖాలు ఉంటాయి చూసారా, ఏదైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళది నిజంగా అలాంటి వాళ్ళకి హెల్ప్ అంటూ చేయండి, అంతేకాని ఇలాంటి అరెస్ట్ వాళ్ళకి చేయకండి. నేను ఎందుకు చెప్తుందంటే బయట చాలామంది కష్టపడే వాళ్ళు ఏవో ప్రాబ్లం ఉంటున్నాయి తెల్లాలి, అలాంటివి జీవించండి. ఆడపిల్లలు రేపులు చేస్తున్నారు, ఇలాంటివి ఇవన్నీ జరుగుతున్నాయి, ఇలాంటి ఎదవల వల్లే అవుతున్నాయండి. ఇలాంటివి అనకూడదు. మళ్ళీ కొంతమంది మగోళ్ళు ఆడవాళ్ళు కూడా ఇలాంటి దాన్ని వెనకేసుకొస్తున్నారు, ఇలాంటి అనసూరిని వెనకేసుకొస్తుంటే ఏం చేస్తారు చెప్పండి. 100 మందిలో 20 మంది వెనకేసుకు వస్తున్నారు, అందుకే కొమ్ములు వచ్చేస్తున్నాయి. ఆ 20 మంది కూడా నేను వెనకేసుకు రాకపోతే కొమ్ములన్నీ రావండి. ఏంటి దీని మీద బతికేస్తున్నామా? నిన్న కాక మొన్న వచ్చింది, గట్టిగా 15 రోజులు అవ్వలేదు, మనం చిన్నప్పటి నుంచి దీని మీదే బతికేస్తున్నట్టు ఆధారపడినట్టు చెప్తుంది. మనకి ఏ లక్ష్యం వచ్చేస్తున్నాయి అనుకుంటుంది యూట్యూబ్ ఛానల్లోను. దీని గురించి మాట్లాడితే వరస్ట్, దీని గురించి మాట్లాడుకోవడం కూడా శుద్ధ వేస్ట్ అండి ఈ అనసూరి కోసం. బాబు మొగుడా ఇలాంటి దాన్ని ఇంట్లో పెట్టుకో, ఎందుకు షూటింగ్లు వాటికి పంపించుకో. బయట ఏం చేస్తున్నాను ఎవరో తెలుస్తుంది. నువ్వేమో పెద్ద అమాయకులాగా ఉన్నావు, చూస్తుంటే శుద్ధ పప్పులాగా ఉన్నావు నువ్వు. ఇలాంటి ఆడదాన్ని ఎలా భరించున్నావు? మీ అమ్మకి మీ నాన్నకైనా ఇలా అమ్మకి నాన్నకైనా కనీసం బుద్ధి జ్ఞానం ఉందో లేదో కూడా నాకు అర్థం కావట్లేదు నిజంగా. నేను మళ్ళీ తిరిగి పోస్టులు రెచ్చగొట్టినట్టు మళ్ళీ వీడియోస్ చేయడం ఎవరిని రెచ్చగొడుతుంది అసలు? ఇంట్లో నీ మొగుడికి చూపించుకుంటే దాని మొగుడికి చూపించుకుంటే కొద్దిగా పద్ధతిగా ఉంటుంది. మొగుడు చూసి ఆనందపడతాడు, బయట చూస్తే రెచ్చిపోవడం తప్పించి ఏమీ లేదు. దీని ఎక్స్పోర్టింగ్ ఎక్కడి నుంచి ఇక్కడికి పెట్టేసుకుని మళ్ళీ స్విమ్మింగ్ పూల్లో దిగిపోయి మళ్ళీ ఎక్స్పోర్టింగ్ ఇచ్చి పోజులు ఇచ్చి మళ్ళీ ఏదో న్యూస్లో పెట్టి మా రాశిని ఎప్పుడో అన్నది అన్నానని ఒప్పుకుంది. దీనికి సాయం రోజా, దీనికి రోజాకి సరిపోతుందండి. జోగి రాసుకుంటే బూడిద రాలినట్టు వీళ్ళిద్దరికీ సరిపోతుంది. ఎందుకంటే వీళ్ళు జబర్దస్త్ వేస్తాయి కదా ఈ ఆడవాళ్ళందరూ. రేష్మి ఉంది అలాగా. అబ్బా ఆ పిల్ల అంటే ఎంత పద్ధతిగా ఉంటుందో నిజంగానే. ఇంకొక అమ్మాయి కొత్త అమ్మాయి ఇచ్చింది, ఆ అమ్మాయి కూడా యూట్యూబ్లో జబర్దస్తులు ఎంత బాగుంటారు. జబర్దస్తులు తిన ఒకతే ఓవర్గా యాక్ట్ చేసేది. ఆ రోజే ఏమో తప్పింది అనుకున్నాం, దీని బాధ మాకు తప్పట్లేదు. ఏమంటే టీవీ వాళ్ళు కదా ఇంటర్వ్యూ వాళ్ళు ఇలాంటి దాన్ని ఇంటర్వ్యూలు చేయకండి, టీవీలో బ్యాన్ చేసేయండి, ఇంకా తీసి పాడండి. మాకు ఇలాంటి న్యూస్లు ఇంకా ఇంట్లో ఆడపిల్లలు